హైదరపేట మారాలి, ఒక మాట చాలునయ్యా. హైదరపేట మారాలి, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. అందరు కలిసి చెప్తారు నాతో, చెప్పండి. హైదరపేట, చెప్పండి. హైదరపేట మారాలి, ఒక మాట చాలయ్యా. యవ్వనస్తులు చెప్పండి, యవ్వనస్తులు మారాలి, ఒక మాట చాలయ్యా. నా ఇంటి వారు మారాలి, ఒక మాట చాలయ్యా. నేనంటే దీన్ని రింగ్ టోన్గా మారిపోవాలి. నువ్వు అంట్లు కడుగుతున్నా, వాకింగ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సింపుల్. హైదరపేట మారాలి, ఒక మాట చాలునయ్యా. కొన్ని పాటలు పెదవులతో పాడితే సరిపోతుంది, కొన్ని పాటలు పెదవులతో పాడితే ఉపయోగం ఉంటుంది, హృదయంతో పాడితే అందం. ఈ పాట దేనితో పాడాలి? హృదయంతో పాడితేనే నీ భారం దేవుడికి అర్థమవుద్ది కనుక ఖచ్చితంగా ప్రసన్నం దేవుడు దర్శిస్తాడు. ఆమేన్. చెప్పండి నాతో కలిసి ఈ మూడు మాటలు. హైదరపేట మారాలి, ఒక మాట చాలునయ్యా. హైదరపేట మారాలి, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. హైదరపేట మారాలి, హైదరపేట మారాలి, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. నా ఇంటి వారు మారాలి, నా ఇంటి వారు మారాలి, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. యవ్వనస్తులు మారాలి, యవ్వనస్తులు మారాలి, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. త్రాగుబోతులు మారాలి, త్రాగుబోతులు మారాలి, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. హైదరపేట మారాలి, హైదరపేట మారాలి, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చెప్పండి అందరూ. ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. ఒక మాట చాలునయ్యా.
అయ్యా ఒక మాట చాలునయ్యా. యవ్వనస్తులు మారాలి, యవ్వనస్తులు మారాలి, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా, ఒక మాట చాలునయ్యా. అయ్యా ఒక మాట చాలునయ్యా. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా, మరొక సెషన్లోకి చేరిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున ఈ లూథరన్ సంఘ సహవాస కుటుంబాలకు అలాగే కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్తారా? ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. జాగ్రత్తగా కొంత సమయం దేవుని వాక్యం ఉందాం. ఉదయకాల సెషన్లో మన సహవాస లోపాన్ని బట్టి కూడా మన భక్తి జీవితం పాడవద్దని, యవన ప్రాయంలో మనం తీసుకునే నిర్ణయాలు చాలా విలువైనవని కొన్ని విషయాల మీద తీసుకొని వచ్చాను. జాగ్రత్తగా మధ్యాహ్నం పూట ఎక్కడైతే ఆపానో అదే అధ్యాయంలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదువుదాం. నీవు యవ్వనేచ్ఛల నుంచి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను వెంటాడము. జాగ్రత్తనండి. యవన ప్రాయంలో దేవుని వాక్యం మనం హెచ్చరిస్తున్న మాట ఏంటంటే యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోవాలి. జాగ్రత్తనండి. యవన ప్రాయంలో మన కలిగే తుచ్చమైన ఆలోచనలు, అభిప్రాయాలు మన జీవితాన్ని పాడు చేస్తాయి. శరీర సంబంధమైన ఆలోచనలు మన జీవితాన్ని నష్టపరుస్తాయి. జాగ్రత్తనండి. శరీరంలో కలిగే ఆలోచనలు వేరు, ఆత్మ ద్వారా కలిగే ఆలోచనలు వేరు. ఆత్మ ద్వారా కలిగే ఆలోచన ఎట్లుంటాయంటే దేవుని ఆత్మ ప్రేరణ మనల్ని దేవుని సన్నిధికి వెళ్ళమని ప్రేరేపిస్తుంది. శరీర ఆలోచన ఎలా ఉంటుందంటే చర్చికి వెళ్ళి ఏం ఉపయోగం రా, వాడు వెళ్తున్నాడు, వాడి వాళ్ళ ఉపయోగం ఏముంది, వాళ్ళ వాళ్ళు వెళ్తున్న ఉపయోగం ఏముంది, వేస్ట్ రా, అనవసరంగా ఆడికి వెళ్ళి కూర్చొని కాల వ్యాపం చేయడం ఏమి లేదురా, ఎల్లో అందరూ కూడా సక్రంగా ఉండరు, నిద్రపోతుంటారు కొంతమంది. పాస్ గారు చెప్పిన వాకి ఎవడండో, ఎవడు గోలాడిది, ఎవడు పెత్తనం వాడిది, ఆడికి పోయి లేనిపోయిన రభస తప్ప ఏమి లేదు. ప్రశాంతంగా కాలక్షేపం కొరకు ఓ చెట్టు కింద కూర్చో, ఫోన్ తీసుకో, ఫేస్బుక్లోకి పో, ఈ బుక్లోకి పో, ఫ్రీ ఫైర్ తీసుకో, గేమ్స్ ఆడు. ఇదే తగోల. సైతాను మన శరీరం ద్వారా కలిగించే ఆలోచనలు అవి. మనం శరీర సంబంధమైన ఆలోచనల చేత ప్రేరేపించబడతాం. అలా ప్రేరేపించబడి నడిపించబడడం ద్వారా నష్టపోతాం. కనుక యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోవాలి. నీ యవనేచ్ఛలను జయించే సామర్థ్యం నువ్వు దేవుని సన్నిధిలో పొందుకోగలిగితేనే పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. ఆమేన్. యోసేపు వంటి వారు అవసరం. యోసేపు ఎలాగైతే పోతిఫర్ భార్య యోసేపును చూసి ఆకర్షించబడింది. యోసేపు సోకులు చేసేవాడు కాదు, బానిస. బానిసలు అంటే ఇక వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. వాళ్ళు కొట్టినా కేసు లేదు, చంపినా కేసు లేదు. ఇక వాళ్ళ జీవితం అంతా కూడా ఇక ఊడిగం చేయడమే, భయంకరమైన జీవితం. అటువంటి బానిసతో దేవుడు ఉన్నాడు కనుక దేవుడు అతని ద్వారా ఏ వ్యక్తి దగ్గర అయితే అతను ఉన్నాడో వాళ్ళు దీవించేవాడు. అది గమనించిన పోతిఫర్ కొంచెం ఆధిక్యత ఇచ్చాడు. వీడు నాకు రావడం వల్ల కొంచెం దీవించబడ్డాను, నాకు శుభం జరుగుతుందని ఇంటి మీద పెత్తనం అంత ఇచ్చాడు. తన భార్య మీద తప్ప అన్నిటి మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు యోసేపుకి. కానీ యోసేపు మీద పోతిఫర్ భార్య దురభిప్రాయం కలిగి ఉంది.
ఆమె చూపులు మంచిగా లేవు, ఆ మాట తీరు మంచిగా లేదు, ఆమె ప్రవర్తన మంచిగా లేదు. ఈమె ఎట్టగైనా కూడా యోసేపుతో పాపం చేయాలన్న ఆలోచనతోనే ఆ స్త్రీ ప్రతిరోజు ఆలోచనతో ఉండిపోతుంది తప్ప మరొక ఆలోచనకి తావులేదు. ఏదో కోణంలో తన భర్త ఏమో డబ్బులు తీసుకొని దూరదేశం వ్యాపారం వెళ్ళిపోతాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు. ఈ గ్యాప్లో ఈమె యోసేపుతో పాపం చేయాలని, యోసేపుతో సహజీవనం చేయాలని చాలా ఆలోచనలు ప్రయత్నం చేస్తూ ఉంది. మాటల్లో దించాలని ప్రయత్నం చేస్తున్నా కూడా యోసేపు దేవుని భయం, దైవిక ఆలోచన కలిగిన వ్యక్తి కనుక అటువంటి తావివ్వట్లే. అసలు యోసేపును ఆకర్షించాలని చాలా నీట్గా డ్రెస్అప్ అవుతుంది. డబ్బున్నాము కదండి, పైగా భర్త మంచి బిజినెస్, మంచి హోదా కలిగిన వ్యక్తి, ఆమె ఏది కోరితే ఇస్తున్నాడు, లగ్జరీ లైఫ్. ఇక ఆమె యోసేపును ఆకర్షించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. మోడల్ డ్రెస్ చేస్తుంది, మోడల్గా తయారవుతుంది. ఇన్ని ప్రయత్నాలు చేసిన అసలు మాటలతో ఏదో కోణంలో లోపరుచుకుందామని ప్రయత్నం చేసినా ఎక్కడ చిక్కట్లేదు. చివరికి యోసేపుని బలత్కారం చేయడానికి ఆమె యోసేపు మీద ఎగబడి అతని వస్త్రాన్ని ఓడబీకినప్పుడు వస్త్రాన్ని విడిచి పారిపోయాడే కానీ పాపానికి మాత్రం తావేలేదు. నేనంటాను, యోసేపుతో ఏం మాట్లాడి ఉండాలి ఆమె? నేను ఇలా అనుకున్నా, ఈ యోసేపు బానిస కదా, ఇదిగో నువ్వు గనక నాకు దక్కితే, నువ్వు నాతో కలిసి జీవితం పంచుకుంటే నేను బానిస బ్రతుకు నీకు విడుదలిస్తా. అంతేకాదు, అంత కావస్తే ఇద్దరు ప్లాన్ వేసి మా వాడు లేపేద్దాం. ఎవరిని? భర్తని, మొగుళ్ళని లేపేద్దాం. నా భర్త పనిచేసే ఆఫీసులో ఆ క్యాడర్లో ఉన్న ఆఫీసర్ మొత్తం నాకు తెలుసు, అంత కావాలి నీకు జాబ్ ఇప్పిస్తా అని రకరకాల ప్రయోగాలు చేస్తుంది. యోసేపు దర్శనం ఏంటి? దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెడతానని. ఓహో, దేవుడు ఈ కోణంలో ఆశీర్వదిస్తాడేమని చెప్పేసి దొంగదారులు తొక్కాడా యోసేపు? లేదు, అది క్రమం కాదని తెలుసు కనుక అటువంటి తామివ్వలే. రకరకాల ప్రయత్నాలు చేస్తుంది ఆమె. ఏదో ఆశ చూపిద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసిన యోసేపు మాత్రం ఆమె మాటకి చెక్కలే. నాకు ఆశ్చర్యం ఏంటంటే, యోసేపు ఏ దేశంలో ఉన్నాడు అమ్మా? హైదరాబాద్లో ఉన్నాడా? హైదరాబాద్ లాంటిదా? మన భారతదేశం లాంటిదా? అసలు యెహోవా దేవుడు అంటే ఎరగని దేశం కదా అది, అన్య దేశం కదా, విగ్రహారాధన దేశం కదా. ఆ రోజుల్లో చర్చ్ ఉందా? పాస్టర్ గారు ఉన్నాడా? బైబిల్ ఉందా? ఇటువంటి సహవాసం ఉందా? నాకు ఆశ్చర్యం. మరి పాస్టర్ గారు లేడు, చర్చి లేదు, తోటి ఆత్మీయులు లేరు, పైపెచ్చి ఇతను ప్రార్థన చేయడానికి ఏమో అంత అవకాశం ఉండదు, అంత పనే. అయినప్పుడు కూడా ప్రభు కొర బ్రతుకుతున్నాడంటే మనం వారం చర్చికి వస్తాం, మనకంటూ పాస్టర్ గారు ఉంటాడు, మనకి మళ్ళీ ఆత్మీయంగా స్నేహితులు ఉంటారు. ఎంతమంది ఉన్నా కూడా ఎక్కడో ఒకసారి పప్పులో కాలేస్తూనే ఉంటున్నాం. నాకు భలే ఆశ్చర్యం. అసలు యోసేపు కాలంలో వాళ్ళు ఎట్లా ఉండగలిగారు పరిశుద్ధంగా? బైబిల్ ఉంది. ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని వాక్యాలు వస్తాయో, ప్రతి ఒక్కరు దాంట్లో తలకాయ పెట్టినోడే. యూట్యూబ్లో ఎన్ని వాక్యాలు, అసలు ఎన్ని కోటాలో, ఎన్ని ప్రార్థనలో, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట బ్లాక్ స్లైడ్ అయిపోతున్నాం, ఎక్కడో ఒక చోట జారిపోతున్నాం, ఎక్కడో ఒక చోట బలహీనమైపోతున్నాం. ఇది ఎలా సాధ్యమైంది వాళ్ళకి? అసలు ఎలా ఉండగలిగారు వాళ్ళు పరిశుద్ధంగా? అక్కడ యోసేపు అంటాడు, యెహోవాకు విరోధంగా నేను ఎలా పాపం చేస్తానంటాడు. హౌ ఐ క్యాన్ సిన్ అగైన్స్ట్ మై గాడ్. దేవునికి విరోధమైన పాపం వ్యభిచారం. దేవునికి విరోధమైన పాపం ఏంటి? వ్యభిచారం. చదవండి ఆ మాట. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం భాగం అనుకుంటా. ఆదికాండం 39:9. కాబట్టి ఏదట దేవునికి విరోధముగా పాపం కట్టుకుందును. జాగ్రత్త. దేవునికి విరోధమైన పాపం ఏంటి? వ్యభిచారం.
దేవునికి విరోధమైన పాపం అది. జారత్వం వేరు, వ్యభిచారం వేరు. వివాహ వ్యవస్థలో జతపరచబడక మునిపే పాపంలో పడిపోవడం జారత్వం. వివాహమై భార్య ఉన్నా భర్త ఉన్నా కూడా పరపురుషులు పరస్త్రీతో సాంగత్యం కలిగి ఉండటం, సహజీవనం కలిగి ఉండటం వ్యభిచారం. జాగ్రత్త, దేవుడు ఇటువంటి పాపాన్ని ఓర్వలేనని చెప్పాడు. మార్నింగ్ సెక్షన్ మనం చదువుకున్నాం. లోకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. అక్కడ ఒక సంఘటన మీకు కనబడుద్ది. చిన్న కొడుకు ఏమంటున్నాడు? బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చాక, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి ఏంటంట? పరలోకానికి విరోధమైన పాపం. పరలోకానికి విరోధమైన పాపం ఏంటి? దేవునికి విరోధముగా పాపం వ్యభిచారం. పరలోకానికి విరోధమైన పాపం ఏంటి? తండ్రికి దూరం అవడం. ప్రార్థనకి రాకపోవడం కూడా పాపం అని నీకు తెలుసా? సేవకులు అడుగుతారా, అయ్యా ఏం ప్రార్థన కుదరలేదు పాస్టర్ గారు, రాలేదులే. మళ్ళీ నవ్వుతూ చెప్తాం, ముసి నవ్వులు నవ్వుతా, రాలేదులే పాస్టర్ గారు. ఈ విషయం తెలుసా? అసలు దేవునికి దూరం అవడం పాపం. నువ్వు సహవాసానికి దూరం అవడం పాపం. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి. ఎన్ని ఆదివారాలు వస్తున్నావు ప్రార్థనకి? ఎన్ని ఆదివారాలు మారుకుంటున్నావు? దేవుడు లెక్క అడగడా? లెక్క అడుగుతాడు. పరలోకానికి విరోధమైన పాపం తండ్రికి దూరం అవడం, దేవునికి దూరం అవడం, భక్తి జీవితాన్ని పాడు చేసుకోవడం. దేవునికి విరోధమైన పాపానికి ఒడిగట్టకూడదు. మనం దేవునికి సన్నిహితంగా ఉండగలిగితే, దేవునికి అందుబాటులో ఉండగలిగితే మనం యవ్వనేచ్ఛ నుంచి దూరంగా పారిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా పారిపోవడం వల్ల దేవుడు మనకు అంత ఇచ్చాడు. యోసేపుకి 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. అదే ప్లేసులో నువ్వు నేనంటే, దేవుడా నీ కొరకింత నీతిగా బతికాను నేను. ఆమెతో పాపం చేసి ఉంటే నేను ఇప్పుడు ఏమయ్యేవాడిని? పోతిఫర్ పోస్ట్లోకి వచ్చేవాడిని, ఆఫీసర్ని అయ్యేవాడిని. నీ మాట ప్రకారం బ్రతికితే నాకు వచ్చిన ఘనత ఏంటి? జైలా. 2 సంవత్సరాలు జైల్లో నన్ను ఉంచావా? జైల్లో పెట్టించావా? ఇదేనా దేవుడా? పోతిఫర్తో మాట్లాడలేకపోయావా? వీళ్ళతో మాట్లాడలేకపోయావా? నీకు నమ్మకం బతితే నాకు వచ్చిన ఘనత, నాకు వచ్చిన గౌరవం ఇదా? అందరూ ఏమనుకుంటున్నారు? యోసేపు బుద్ధిపడురా, చాలా బుద్ధిమంతుడు, తలకాయ దించితే తలకెత్తడు, ఆడపిల్లలు తెగిలి చేస్తూ మాట్లాడు, నెంబర్ 1 క్యాండిడేట్ అని. ఓరోరు పోతిఫర్ క్షమించ, యోసేపు మంచోడు అనుకుంటే ఈడ కొంపలు ముంచేవాళ్ళ తయారయ్యాడిందిరా అని ఎంతమంది మాట్లాడతారండి. అసలు యోసేపు పాపం చేయలేదు నీకు నాకు తెలుసు. మరి అప్పుడు వాళ్ళకి తెలుసా? అప్పుడు వాళ్ళకి తెలుసా? తెలియదుగా. తెలియకపోబట్టే కదా పోతిఫర్ భార్య మాటిని అతన్ని జైల్లో పెట్టింది. అసలు ఎంత నీతికి బతికామే, ఎంత మంచిగా బతికాం కదా. అసలు చిన్న ఏదన్నా చిన్న సమస్య, చిన్న నింద వచ్చిన ప్రార్థన మానేస్తాం. ఏందిరా పిల్లవై పడచోతున్నాడు, ఏంది గప్పుడు లేకున్నావే, నీ పాదలు కొత్త ఏదని మాట్లాడుతున్నావు, అట్టే నేను పాదం రాలే, మరి నిందలు మోపుతున్నారండి వీళ్ళు పాదం పోతే అని. ఏం చేస్తాం మనం? ప్రార్థనను అనుకుంటామేమో కానీ దేవుని కొర నిందలు భరిస్తామా? ఓర్చుకుంటామా? కానీ భక్తి జీవితంలో యోసేపు మనకు రోల్ మోడల్గా ఉండాలి. యవ్వన ప్రాయంలో రకరకాల నిందలు వస్తాయి. రావంటారా? చర్చిలో నువ్వు మంచిగా నవ్వినా కూడా తప్పు పట్టవచ్చు. ఎందుకంటే ఏమో అది తప్పుగానే ఉండొచ్చు. నేను గోవిందపురం వచ్చా. నేను సేవలోకి వచ్చిన తొలి దినాల్లో పెళ్లి కాలేదు. అప్పుడు సిస్టర్ నాకు అప్పుడే పరిచయం. పెళ్లిగా నాకు అప్పటికే చాలా కాలం అవుతుంది సేవలోకి వచ్చి. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తొలి దినాల్లో పరిచయం. అప్పుడు నాకు మ్యారేజ్ కాలే. నేను భీమవరంలో కూడా చాలా కాలం సేవ చేశాను. ఉండి భీమవరం, నరసాపురం, పాలకొల ప్రాంతం మాది, ఆ ప్రాంతాలే కదా. చదువుని తట్టు వచ్చి అక్కడే సేవకి అక్కడ నిలదొక్కున్నా. చాలా నిందలు వచ్చాయి, రకరకాల మాటలు గావించేవాళ్ళు. ఆడనుకుంటే మనకెందుకులే అనుకునేవాడిని. కానీ సేవలో చాలా రిస్క్ అయిపోయేది.
ఆ నిందలు పడ్డం వల్ల కూడా సేవలో చాలా అభ్యంతరాలు వచ్చాయి. నాకు అర్థం కావట్లే. గోవిందపురం వచ్చాక అదొక క్రిస్టియన్ కాలనీ, అసలు ప్రార్థనే తెలియని ప్రజలు. ప్రార్థన, నేను ఒక పాప ప్రార్థన చేస్తే బాగుపడింది ఆమె. వాళ్ళ కుటుంబీకులు పిలిచారు నన్ను. వర్షం, ఆ రోజు భయంకర వర్షం జూలై 6వ తారీఖు 2011 సంవత్సరం. ఒక చిన్న ఫోన్ కాల్ ప్రేయర్ ద్వారా ఆమె హీల్ అయింది. కృతజ్ఞతగా పిలిచారు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి వెళ్తారు, ప్రార్థన పెట్టించుకుంటాం, వాక్యం చెబుతారంటే సరే అని వెళ్ళా. అసలు ప్రార్థన పెట్టడానికి అవకాశమే లేదు. ఇక సరే అన్న, ఇప్పుడు అవకాశం లేదు కదా, మరొకసారి వద్దురు అని చెప్పి ఇక వెళ్తలే అంటే భోజనం చేసి వెళ్తారు, బలవంతం చేశారు. కూర్చున్నా. నేను కొంచెం ప్రార్థన ధ్యానంలో ఉన్నాను. పక్క గదిలో వాళ్ళు వంట చేస్తున్నారు. పక్కింటి ఆమె ఏదో పన్ని మెత్తలు లోపలికి వచ్చి డాముని కింద పడింది. ఆ కింద పడి గిలగిల కొట్టుకుని ఉంటే ఓరే పడింది అని చెప్పి వీళ్ళు వచ్చారు. వాళ్ళకి తెలియదుగా, అక్కడ ప్రార్థన అంత ఆరాకోరా ఇక తెలియదు. నాకు అర్థమైపోయి ఆ మంటలు దేం పడిపోయిందని. వెంటనే గద్దించి ప్రార్థన చేతి లేచి కూర్చుంది. అమ్మ, నీకు కాళ్ళు నొప్పులు, సైతం గారు తెచ్చిన రోగాలన్నీ కూడా ఆ ఒంట్లో ఉన్నాయి. ఏం పరిస్థితి అంటే ఇవన్నీ పరిస్థితి అని చెప్పింది. నేనన్నా, దేవుడు నిన్ను ముట్టాడు, ఇక మీద ఉండదు, సైతం ఒంటి పోయింది, ఆరోగ్యం వచ్చిందని చెప్పా. ఇక వాళ్ళకి ఆశ్చర్యం అనిపించి పక్క బజార్ తీసుకెళ్ళి ప్రార్థన చేయడానికి. విచిత్రం చూడండి, ఆ ఊర్లో దేవుడు నన్ను సేవకు నిలబెట్టుకోవడానికి ఒక అద్భుతమైన కోణంలో పనిచేశాడు. ఈ ఇంట్లో ప్రార్థన చేస్తాను, పక్కింట్లో అమ్మబడింది. వాయు ఇదేంది, ఏడ ప్రార్థన చేస్తే ఆడపడింది మనిషి. ఒరే అయ్యో ఫాస్ట్గా ఉంచండి అని చెప్పి ఆ రాత్రి ఉంచాను నన్ను. కోటం పెడితే అసలు ఆ చర్చి ఎట్టుందంటే, అసలు చర్చి అంటే నమ్మడానికి లేదండి. కప్పలు తిరుగుతున్నాయి, చండాలంగా ఉంది, మొత్తం గుమ్మ తలుపులు మొత్తం పగలగొట్టి ఉన్నాయి. ఆడుకుంటారు, అక్కడే బరిగొడ్లు కట్టేస్తారంట. అది మొత్తం గందరగోళం. అదొక ఆర్సీఎం చర్చి, వాళ్ళు వదిలేసి చాలా కాలం అవుతుంది. ఆ రాత్రి ఆడ కోటను పెట్టారు, బాగా 2 తగిలించారు. వాక్యం చెబుతున్న వాన పడుతుంది. కొంతమంది అన్నారు కాస్త కదిలించబడ్డారు. తర్వాత వారం రండి పాస్టర్ గారు అన్నారు. సర్లే అని చెప్పేసి, ఆదివారం కుదరదు అబ్బాయి, నాకు ఆల్రెడీ వేరే చోట పరిచయం ఉంది, నేను శుక్రవారం వస్తానని చెప్పాను. సరే పాస్టర్ గారు శుక్రవారం వదిలే ఆదివారం సాయంత్రం వచ్చారు. నాకాడ ఉన్న సిస్టమ్ అంటే కొంచెం లాంగ్ కదా, కాస్త సరే అక్కడ ఏదైనా సిస్టమ్ ఉందంటే ఉందన్నారు. ఏర్పాటు చేయమన్నా. అక్కడ సాకర్ నిలబడి ఆ తమ్ముడితో ఏర్పాటు చేశాడు. 2 బాక్సులు పాటలు పాడుతున్నారు. ఎట్లా ఇద్దరు పాడగా నాతో పాటు వేరే ఒకరు వచ్చారు. వాళ్ళు పాడుతున్నారు. ఒక 6 పాటలేగా ఒక ముసలామె మెల్లగా నెట్టుకుంటా గ్రౌండ్లోకి వచ్చింది. కూర్చుంది. ఇంకిద్దరు పిల్లలు కూర్చున్నారు. వాళ్ళు పాటలు పాడుతున్నారు. వాళ్ళు పాడిన తర్వాత మాకు మైకిత్తి వీళ్ళు పాడుతున్నారు. ఆ సౌండ్ సిస్టమ్ ఆయన వచ్చి, పాస్టర్ గారు నేను పుట్టి పెరిగింది ఏడే, మా ఊరిదే గోవిందపురమే, ప్రార్థన రారండి వీళ్ళు, ప్రార్థన రారు, 10 అయిపోతుంది, నువ్వేదన్నా 2 మొక్కలు చెప్తే నా బాక్సులు తీసుకుపోతానంటాడు వీడు. ఊరి అయ్యా ఆగరా స్వామి, ఏదో కోటం పెట్టి రమ్మన్నోడు కూడా రాలేదు ఆడికి, ఆడేడు తిరుగుతున్నా అర్థం కాలేదు. వచ్చేదాకుండా అంటే కూర్చున్నాడు. మళ్ళీ వచ్చాడు. రారండి, నీకు అర్థం కావట్లే, నేను చూస్తున్నాక రారు, ఆ ముసలిది ఆ ఇద్దరు పిల్లలే అన్నాడు. సరే ఇంక 2 పాటలు పాడి నేను ఆరాధన చేసి 2 మాటలు చెప్తా, వాక్యం ఒక అర్ధగంటలు ముగిస్తాలని చెప్పా. కూర్చున్నాడు. మళ్ళా 2 పాటలు పాస్టర్ గారు అని సైకి చేస్తాను. సరే చేస్తారా పని నిలబడ్డా. ఆ ముసలామిని ఆ ఇద్దరు పిల్లల్ని నేను నిలబెట్టి ఆరాధన చేస్తుంటే, అసలు ఆరాధన అయ్యే లోపు గ్రౌండ్ ప్యాకప్ అయిపోయింది. నన్ను కలిసినోడు కనపడతలే. ఆయన పొడ్డ, ఆయన టోపీ వేసుకున్నాడు, ఇట్లా చూస్తున్నాడు. ముగెత్తలే అన్న. సర్లే నాకు అర్థమైంది. కూర్చున్నాడు. కోటం వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ప్రజల మధ్యలో ప్రార్థన, ఈ లైన్లో ప్రార్థన ఆ లైన్లో పడుతున్నారు. తమ చింతకాయలు రాలినట్టుగా వాళ్ళని తీసుకెళ్ళి ఆ పాడుపడ్డ చర్చిలో పెట్టి ప్రార్థన చేసేబట్టి తెల్లారుజాము 4 అయ్యేది. అట్లా 3 నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మాకు సేవకుడు లేడయ్యా, సేవకుడు కావాలని అడిగితే జీతాలు అడుగుతున్నారయ్యా, దేవుడు నేను పంపాడయ్యా, పురుషుడు కూడా కదిలించబడ్డారు, నీకు దండం పెడతాం, మా ఊరు వెలిగింది, నువ్వు ఏడు ఉంటే బాగుంటుందయ్యా అని అడిగారు. సరే ఏ పాస్టర్ గారు లేకపోతే వస్తాలే, మీరు బాప్తిజం ఇచ్చి బల్లెత్తామంటే బాప్తిజం తీసుకుంటాం అన్నారు. ఒక్కరోజే 250 మంది బాప్తిజాలు తీసుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అట్లా పరిచయం ప్రారంభించబడింది. ఆ ఏరియాలో చాలా గందరగోళం ఉంది. అంటే కుటుంబాల్లో కూడా సరైన కలయిక సఖ్యత లేని పరిస్థితులు, గందరగోళం, ఒకలాంటి అడల్టరీ స్పిరిట్ పనిచేస్తుంది, వ్యభిచార ఆత్మ
కొన్ని కుటుంబాలు బీభత్సంగా ఏలుతుంది. కొంతమంది ఆ విషయం విని కుర్ర పాస్టర్ కదా, మన కాలనీలో ఎన్ని రోజులు ఉంటాడు చూద్దాం అని చెప్పి కొంతమంది షట్టర్లు వేసారంట. మనకి తెలియదు. తర్వాత వారం నేను ప్రార్థనకి వెళ్ళా. వీళ్ళు కొంతమంది ముసలోళ్ళు వచ్చి బతుకులు అటు మేము ఇల్లు కట్టి పెడతామయ్యా, ఇది మొత్తం చర్చి కలుస్తామే, ఇల్లు కట్టి పెడతాం ఉండయ్యా అని దండం పెడితే నేను అన్నా, అమ్మ వంట ఆడపిల్లలు కిలోమీటర్ లెక్కలో ఉండాలి, మగవాళ్ళు 1/2 కిలోమీటర్ లెక్కలో ఉంటే ఇక్కడ ఉంటానన్నా. ఎప్పుడైతే అది మైక్లో ఆ విషయం చెప్పానో ఆ డైలాగులు వేసారే వాళ్ళకి ఫీజులు మాడిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా మా పాస్టర్ గారు వచ్చిందిగా, ఆడపిల్లలు మాట్లాడితే ఆమెతో మాట్లాడతారు, మగవాళ్ళు వస్తే నేను మాట్లాడతా. అసలు నాతో పని ఏమని చెప్పండి. వాళ్ళు వచ్చారు అనుకోండి, కొంతమంది ఉంటారు. అసలు కొంతమంది భలే విచిత్రం. అన్నయ్య మా ఆయన మారలేదు అన్నయ్య, నువ్వు పాతం చేస్తావని ఏంది చెప్పడం. చూసేవాడికి ఎట్లా ఉంటుందండి. వీడిక అక్కడి నుంచి ఎక్కడ చెప్తాడు స్టోరీ. నేను చెప్తేనే వాళ్ళు ఏం మాట్లాడుతున్నాని వీడి కథ అల్లుతాడు. కోడిగుంటి ఏకలాగి కూడా ఉంటాడుగా, ఆడి సిక్కేమనుకో వాడు పెద్ద చరిత్ర రాస్తాడు. ఏమన్నా అవసరమా? నేనన్నా ఆడపిల్ల 1/2 కిలోమీటర్ లెక్కలో ఉండాలి. ప్రార్థన అవసరం వస్తే ప్రార్థన చేస్తే వెళ్ళిపోవడమే, నిలబడి మాట్లాడడానికి వీలు లేదు. అట్లా జాగ్రత్తగా సేవను నిలబెట్టేపాటికి ఈరోజు దేవుడిచ్చిన ఆలోచన బట్టి అక్కడ సంఘం కట్టబడి ఒక 400 మంది చిల్లర సంఘం ఏర్పరచబడి కొనసాగించబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భక్తి జీవితంలో సేవకుడైనా ఒక క్రమంలో నడవాలి, విశ్వాసైనా ఒక క్రమంలో నడవాలి. అది సంఘానికి క్షేమం. బైబిల్ చెబుతుంది మీరు ఏం చేసినా కూడా సంఘ క్షేమం కొరకు చేయమన్నాడు అంతే. మీరు ఏం చేసినా బైబిల్లో ఉందండి. అదే 1 కొరింథీ 14:26 చదవండి. ఏదో మరి గాలిలో దీపాలు పెట్టినట్టు చూస్తున్నారు నన్ను. 1 కొరింథీ 14:26. 1 కొరింథీ పత్రిక 14:26. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది? మీరు కూడుకున్నప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకడికి పాటలు పాడాలని పిచ్చి, మరొకడికి 2 వాక్యాలు చెప్తే నాకు కూడా బాగుంటుందని ఆడికి ఆశ, మరి ఒకడికి మనోడికి కళ్ళు మూస్తే దర్శనాలు బయలుపరచమని చెప్పాలని ఒక ఆశ, మరి ఒకడికి ఏమో ఆత్మహత్యారకరం కవర్ చేస్తాడు. వాడికి భాషలు మాట్లాడాలి, లేచిన కాడి నుంచి ఇక ముగింపు వరకు భాషలు మాట్లాడితే వాడు కొబ్బలాటం. మరొకడికి అర్థం చెప్పాలని ఆశ. సరే, మీరేం చేసినా కూడా సంఘక్షేమం కొరకు చెయ్యండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది పాటైనా ఏదైనా దేని కొరకు చేయాలి? సంఘక్షేమం. ఒక లేదు నోరు మూసుకొని కూర్చో అంతే. సంఘ పరిచర్య క్షేమ అభివృద్ధికి ఆటంకపడే పాట అవ్వచ్చు, మాట అవ్వచ్చు, కోట అవ్వచ్చు, ఏదైనా బ్రేక్ చేసి పక్కన పెట్టడమే. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘ క్షేమార్థం మనం పని చేయగలిగితేనే ప్రయోజనం. యోసేపు చక్కని రోల్ మోడల్. నిందలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, గేలి చేసే వాళ్ళు ఉంటారు, లేనిపోని నింద ఆరోపణలు అపనిందలు మోపే వాళ్ళు ఉంటారు. ఎన్నైనా చేయని మనం దేవుని కొరకు యథార్థంగా నిలబడితే మనల్ని ఆ ప్రాంతానికి తలగా మారుస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. తలగా మారుస్తాడు, నిన్ను దీపంగా మారుస్తాడు, ఆ ప్రాంతానికి దీపంగా దేవుడు వెలిగిస్తాడు. ఇజ్రాయేల్లో దావీదు దీపమై ఉన్నాడని బైబిల్ సెలవిస్తోంది. యోసేపులా మనం సమయోచితమైన జ్ఞానం కలిగి నడిపించబడదుముగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. సమయోచితమైన జ్ఞానం చాలా అవసరం. సమయోచితమైన జ్ఞానం కలిగి నడిపించబడితే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. మనం ఎక్కడ కూడా ఆటంకపరచబడ్డా, డీలా పడడానికి అవకాశం లేక నిరుత్సాహపడకుండా మనల్ని దేవుడు ఉత్తేజపరిచి, బలపరిచి, ప్రోత్సహించి మనల్ని నడిపించగలడు. ఆమేన్. యవనస్తుల విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి సంఘాల్లో కూడా. ఇప్పుడు నేను భీమవరంలో
కాలేజ్ స్టూడెంట్స్ మధ్య కూడా సేవ చేశాను నేను. భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఒక చక్కగా వాళ్ళు ప్రేయర్కి వెళ్ళే వాళ్ళు చక్కగా గ్యాదర్ అవుతారు. అక్కడ సీనియర్స్ అక్కడ ప్రార్థన నడిపిస్తారు ఆ కాలేజ్ ఆ హాస్టల్లో. దాంట్లో వాక్యం చెప్పడానికి అవకాశం ప్రభు ఇచ్చారు. దేవుడు వాక్యం చెప్పాను, కదిలించబడ్డారు. పలుమార్లు నేను కూడా ఆ పరిచయలో పాలు పొందుతా, ఆ ప్రాంతంలో పరిచయం చేస్తా. డిఎన్ఆర్తో అనుసంధానం ఉంది కనుక ఆ హాస్టల్లో నేను కూడా మధ్య మధ్యలో వెళ్ళి ప్రార్థన కోటలు ఏర్పాటు చేస్తూ వచ్చేవాడిని. ఒకరోజు ఒక 7 యవనస్తులు బాప్తిసాలు సిద్ధమయ్యారు. అన్నా మేము బాప్తిసాలు తీసుకుంటాం, దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాం అని సిద్ధమైతే నేను బాప్తిసాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాను. కొంతమంది కాస్త ప్రార్థనకి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, అన్న యవనస్తులు బాప్తిసాలు ఇస్తున్నాం కనుక జాగ్రత్త, ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏమని, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారా ఏమవుతారు చెప్పండి. యెషయా పుస్తకం 40:30 వచ్చిన ఏముంది చదవండి ఒకసారి. యెషయా పుస్తకం 40:30 వచ్చినలో ఏముందో చదవండి ఒకసారి. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. చాలామంది చెప్పింది ఇదే, నీరు గార్చే మాట, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని. మరి ఇదే పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఇంకొక చక్కని మాట సెలవిస్తున్నాయి. 1 యోహాను పత్రికలో, యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి ఒకసారి. యవనస్తులారా మీరు దృష్టిని చేయించున్నారు గనుక మీకు రాయుచున్నాను, మీకు రాస్తున్నాను. తండ్రులారా ఎరిగి ఉన్నారు కనుక నేను మీకు రాస్తున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేవుని వాక్యం మీలో ఉంది, మీరు దుష్టుని జయించున్నారు, మీరు బలవంతులు. ఒక పక్కన ఏం చెబుతుంది బైబిల్, మీరు తప్పగా తొట్టిల్లుతారని బైబిల్ సెలవిస్తుంది. ఇంకో పక్క ఏం చెబుతుంది బైబిల్, మీరు బలవంతులు, సైతాన్ని మీరు జయించారని. ఇప్పుడు దేనికి మనం ఆమోదించుకుందాం? ఈ వాక్యాన్ని ఆమోదిద్దామా లేకపోతే ఈ వాక్యాన్ని ఆమోదిద్దామా? ఈ 2 వాక్యాలు నేను దగ్గర పెట్టి ప్రార్థన చేశా. యవనస్తుల విషయంలో ఏంది ప్రభు ఆలోచన? జాగ్రత్తనండి, ఉద్రేకభరితమైన ఆలోచనలు తొట్టిల చేస్తాయి. ఉద్రేకభరితమైన ఆలోచనలు తొట్టిల చేస్తాయి. మీకు తిరుగులేదు, మీకు ఎదురు లేదు, ఇక చూసుకో, జయం నీదే, ఎగిరి తన్ను, లేచి నడువు అన్నట్టు ఈ ఉద్రేకభరిత వ్యవహారాలు చెప్పామనుకోండి, వాడు ఉద్రేకంతో వస్తాడు కనుక ఆటోటికి ఆడొక చోట వాడే తగిలి కింద పడతాడు, సతికిలబడి కాము చూస్తుంటాడు. కానీ ఇప్పుడు ఏం చెప్పాలి? ఉద్రేకపరిచే మాటలు కాదు. ఒక వ్యక్తి యవన ప్రాయంలో బలవంతుడిగా మారాలి అంటే, సైతాన్ రాజ్యాన్ని కూల్చి దేవుని రాజ్యాన్ని కట్టే ఒక సామర్థ్యం కలిగిన యవనస్తుడిగా, ఒక బలమైన యోధుడిగా మారాలంటే ఉద్రేకభరితమైన ఆలోచన కాదు, దేవుని ఉద్దేశాలు చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యవనస్తుల పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలిస్తే ఆ యవనస్తుడు దేవుని కొరకు బ్రతుకుతాడు. ఉద్రేకపరిచే ఆలోచనలు అతని జీవితాన్ని స్పాయిల్ చేస్తాయి. భక్తిలో తొందరపాటు ధనం ఏం చేస్తాయంటే అతన్ని ఆటోమేటిక్గా బలహీనపరిచేస్తుంది. కానీ దేవుని ఉద్దేశం అర్థమైతే, దేవుని ఆలోచన అర్థమైతే, దేవుని ప్రణాళిక అర్థమైతే, ఆరమైన, భారమైన, కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా ఏదైనా కూడా దేవుని కొరకు పౌరుషంగా ఒక యోసేపులా బ్రతకగలడు. ఆమేన్. ఉద్రేకభరితమైన ఆలోచనలు అనుకోండి, కంగారు పడి తొందరగా తాడు తెచ్చుకొని చెట్టుకాడికి వెళ్ళిపోయి ఏడిసి చెట్టుకి తాడు కట్టి ఏలాడి కింద పడి పొట్ట పగిలి తెచ్చాడు. ఎవరు? ఎస్కరేత్ యోధ. ఉద్రేకం. కానీ యోసేపు ఉద్రేకపడ్డా? ఉద్రేకపడి ఉంటే నేను అంటాను జైల్లో ఊరేసుకుని తెచ్చేవాడేమో. అవునా కదా? ఎంత నామర్థండి అసలు. చెయ్యరా అని ఎంత నా మంది మొప్పారా? అసలు దేవుడు కూడా మౌనంగా ఉండి జైలుకి అప్పగించాడా? నేను దేనికోసం బ్రతకాలి, ఎలా తలెత్తుకోవాలి,
నా విలువ ఏంటి, నా పరువు ఏంటి, అసలు నేనేమైపోవాలి, బతికిన వాటి చచ్చిన వాటిని సైతన్ గడి చెప్పిన ఆలోచనకు లోబడిపోయి నేను అంటాను, యోసేపు ప్లేస్లో నువ్వు నేనుంటే మాత్రం ఆ జైల్లోని ఊరేసుకుని చచ్చిపోయేవాళ్ళం. యోసేపు జీవిత చరిత్ర అంతంతో అయిపోయేది. కానీ యోసేపు దేవుని ఆలోచన ఎదిగిన వ్యక్తి, దేవుని ఉద్దేశం ఎదిగిన వ్యక్తి కనుక దేవుని కొరకు రోషం కలిగి నిలబడ్డాడు. ఆ దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఆమేన్. ఐగుప్తుకి ఏమయ్యాడు యోసేపు? ప్రధానమంత్రి అయ్యాడు, ప్రైమ్ మినిస్టర్. ఆ దేశానికి ఆహారం పెట్టినోడయ్యాడు. ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. అంటే దేవుని ఉద్దేశం అర్థమైన వ్యక్తి ఏమో యోసేపులాగా ఉంటాడు. దేవుని ఉద్దేశాలు ఎరగని వ్యక్తి, తొందరపాటు కలిగి తొట్టిల్ని వ్యక్తి ఏమో ఒక ఇస్కరేతు యోధాలాగా తన జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటాడు. ఇప్పుడు ఇస్కరేతు యోధ యేసుప్రభుని అప్పగించాడు. ఓకే, యేసుప్రభు చెప్పాడు కదా, నువ్వు ముమ్మార్లు అబద్ధం ఆడుతో కోడి కూయమని. ఎవరు? పేతురు. ఇప్పుడు 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు కోడి కూసింది. ఇప్పుడు పేతురు గారు కూడా అరే అనవసరంగా దేవుడు చెప్పాడు, నేను ఉద్రేకంతో నేను నీ కొర సత్తానే అవ్వగా నీళ్ళకి లేక పారిపోను, నేనే నా మీద నీకు డౌటా, నన్ను దాటే రావాలంటే నీకు అక్కడ రావాలంటే పేతురు ప్రగల్భాలు పలికాడు. తీరా అదే పరిస్థితికి వచ్చేపాటికి పేతురే 3 సార్లు అబద్ధం ఆడే పరిస్థితి వచ్చింది. 3 సార్లు అబద్ధం ఆడుతున్న నాకెవరు ఆయన తెలియదని కేకలేస్తుంటే కొకనే కోడి కూర్చింది. అమాంతంగా ఆ కోడి సౌండ్కి కళ్ళు తెరిచాడు. ఆ దూరాన యేసు దీనంగా చూస్తున్నాడు పేతురుని. ఆయన చెప్పినట్టు అయ్యింది కదా, ఇక నేను ఎందుకు బతికేది, నేను సేవ చేసేది ఏంది, నా మాట ఎవరు అంటారు, నేను అబద్ధంలోనే అయితే అని ఇతను కూడా ఊరేసుకొని, లేకపోతే అసలు అపోస్తలత్వం చే దూరం అయిపోయి ఉంటే పేతురు ద్వారా ఉన్నతమైన సేవ జరిగేదా? జరగలేకపోయేది. పేతురు పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, దేవుని కాడ కన్నీరు కార్చాడు, సంతాపడ్డాడు, మార్చుకున్నాడు. గనక పేతురు నిలబడి ప్రసంగం చేయగా 3000 మంది రక్షించబడ్డారు. దేవుడికి మహిమ కలుగునుగాక. 3000 మంది ఒకే రోజు బాప్తిసంలోకి వచ్చారు. కొన్ని వేల మంది వాక్యం విన్నారు ఆ రోజు. కానీ 3000 మంది మాత్రం సంఘంలో చేర్చబడ్డారు బాప్తిసం తీసుకొని. కనుక జాగ్రత్త. యవన ప్రాయంలో తొట్టిల్లిపోవడం వాస్తవమే, కానీ దేవుని ఉద్దేశం నీకు అర్థమైతే, యవనస్తుల కోటాలు ఎందుకు పెట్టేదంటే దేవుని ఉద్దేశం మీకు చెప్పడానికి, దేవుని ఆలోచన నీకు చెప్పడానికి, దేవుని ప్రణాళిక నీకు చెప్పడానికి. కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడే, ఆల్రెడీ చర్చిలో ప్రార్థన జరుగుతుంది కదండి, మళ్ళీ సపరేట్ యూత్ మీటింగ్ ఎందుకు అన్నట్టుగా కొంతమంది వ్యంగ్యంగా సాగదీసి మాట్లాడే వాళ్ళు ఉండకపోరు. దేవుని ఆలోచన యవనస్తుల పట్ల ఏంటో అర్థమైతే, నీ పట్ల దేవుడు ఏ ఉద్దేశం కలిగి నీకు అర్థమైతే, దేవుని కొరకు కాస్తావు, ఊరటపరచబడి నడుస్తావు, బలపరచబడి కొనసాగించబడతావు. కనుక ఎంతమంది వచ్చినా రాకపోయినా, ఎవరు ప్రోత్సహించకపోయినా, దేవుని ప్రణాళికలో యవనస్తులుగా మనం నడిపించబడడం ఎంత ఆశీర్వాదం ఎరిగి, యవనస్తులుగా సమకూర్చబడి ఇట్లా ప్రత్యేక ఒక కూటంలో కూడుకొని ఒక టీమ్గా ఒక చక్కని ఒక మెంబర్షిప్ కలిగి ఒక టీమ్గా తయారై దేవుని సన్నిధిలో పనిచేయడం వలన మనం అనేకులకి దీవెనకరమైన పాత్రలుగా మార్చబడతాము. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యవనస్తుడు, యవన కాలంలో పుట్టిన కుమారులు ఎవరో బలవంతుని చేతిలో బాణాలు. యవన కాలంలో ప్రభులోనికి వచ్చి ప్రభుని ఎరిగి బాప్తిసం తీసుకొని నూతనంగా జన్మించి ప్రభుని ఎరిగి ప్రభుని కలిగి బ్రతికిన వ్యక్తి ఎవరంటే బలవంతుని చేతిలో బాణం, సామాన్యం కాదు. కనుక యవ్వన ప్రాయం చాలా విలువైంది. యవ్వన కాల రక్తాన్ని ఆయన మన కొరకు ధారపోసాడు. యవనం చాలా విలువైంది. బైబిల్ సెలవిస్తుంది, విలాప వాక్యం 3వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా, యవన కాలున కాడి మొయుట. ఏ కాడది? ఏ కాడి? సైతాన్ గడి కాడా? కుటుంబ భారం అనే కాడా? ఏ కాడి? సిలువనెత్తుకొని కాడి, సిలువనెత్తుకొని ఆయన వెంబడించడం మనకి యవన కాలంలో కాడి మోయటం మేలు. మేలా మేక? మేలు.
అది నీకు ప్రయోజనం, ఆశీర్వాదం. యవన ప్రాయంలో రక్షింపబడి చక్కగా యవన ప్రాయంలో భక్తి జీవితాన్ని కట్టుకున్న వాళ్ళ కుటుంబ వ్యవస్థలు చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. యవన ప్రాయంలో ప్రభుని ఎరిగి చక్కగా వాక్యానికి అప్పగించి నడిచేవాళ్ళు చక్కగా రక్షణలోకి వచ్చిన పిల్లల్ని పెళ్లి చేసుకుంటారు, పిచ్చి మోకను చేసుకోరు. వీళ్ళు భక్తి కలిగి ఎదుగుతారు కనుక దైవ భక్తి కలిగిన వాళ్ళని వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. రంగు ఇవేం చూడరు. ఈరోజు వివాహ వ్యవస్థకు వచ్చేపాటికి పాస్టర్ గారు మా పిల్లడికి సంబంధం చూడండి, ఏబిసిడీలు ఉండాలట. ఏంది ఏం ఉండాలట? ఏబిసిడీలు ఉండాలా? ఏ బడికి వెళ్ళి రావాలమ్మా ఏబిసిడీకి. ఏ అంటే ఏజ్ అంట, బి అంటే బ్యూటీ అంట, సి అంటే క్యాస్ట్ అంట, డి అంటే డౌరీ అంట. ఇంకొంచెం పొడిగారు, ఏబిసిడి ఈ కావాలంటే ఏంటి? ఈ అంటే ఎడ్యుకేషన్ కాస్త చదువుకొని ఉంటే బాగుంటుందిగా, మరి మొరటి పిల్లలు ఏం చేసుకుందాం. ఈకి వచ్చారు. ఈ కాస్త వామో కొంతమంది అసలు రక్కస్ మేళాలు సిగుతున్నారు. ఈ పిల్లని అట చేసుకున్నాడు వీడు అన్నట్టుగా అవుతుంది కదా. కొంచెం సాగారు. ఏంటి ఎఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దాకా వస్తున్నారు. ఇటు ఏడు తల చూసుకోవాలి కదా. మధ్యలో ఎవరన్నా కాస్త గొంతులు కోసేవాళ్ళు, జనాలు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే మాము ఆ కుటుంబం వద్దయ్యో, కొంచెం తేడా కంట మనకు వద్దయ్యో అని చెప్తుంటారు. కాస్త ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఏవో పిచ్చి ఏబిసిడీలు నేర్చుకుంటారా అని చెప్పి ఇంగ్లీష్ లెటర్స్ నేర్పితే మన వాళ్ళు దీన్ని కలుపుకున్నారు. ఏబిసిడీలు ఉండాలి మా పిల్లల్ని పెళ్లి చేసుకుంటే. జాగ్రత్తనండి. భక్తి జీవితంలో చక్కగా మనం కట్టబడితే ఆత్మ సంబంధమైన వ్యక్తులను ఇష్టపడతాం కనుక మన కుటుంబ వ్యవస్థ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక యవన ప్రాయంలో వాక్యం అనే పునాది నీకు పడ్డం ఆశీర్వాదం, ప్రయోజనం, అది నీకు మేలు కలిగిస్తుంది. దేవుడికి మహిమ కలుగునగాక. యవనస్తులను మీరు బలవంతులు, మీలో ఏముంది? దేవుని వాక్యం మీలో ఉంది, నిలిచింది. దేవుని వాక్యం మీలో ఉంది. అందుకనే కీర్తనలు 119, 11 ఏమన్నా చూడండి. 9వ వచనం 11వ వచనం చదవండి. దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. 11వ వచనం, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం మనలో ఉంటేనండి పిచ్చి పోకడకు ఉండదు. దేవుని వాక్యం మీలో ఉండాలి. కనుక కనీసం రోజుకొచ్చి ఒక అధ్యాయం చదవగలుగుతారా? ఎవరి పిల్లలు రోజుకొచ్చి ఒక అధ్యాయం చదువుతారా? బైబిల్ చదువుతారా? అసలు ఆదివారం వస్తే దాన్ని పట్టుకురావడం కష్టమేంటి? మరి దాన్ని తెరిచి దాన్ని చదివి దాన్ని పక్కనేసి అది ఎంత కష్టమండి. అదే చదువుతారా బైబిల్? ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కనుక ఇంటికి వెళ్ళగానే ఫోన్ నొక్కోవడం, ఇదే రాధన. ఫోన్లు వచ్చినాయిగా ఇదే గోల. మా ఊర్లో కుర్రాడు మధ్యరాత్రి మిద్ది మీద ఎక్కి పడుకున్నాడు. వేసవకాలం. పాపం ఆ ఇంటి కుటుంబ సభ్యులు బాగా కష్టపడే కష్టజీవులు. పాపం వీడు చదువుకుంటాడు, ఏదో ఎరగదీస్తాడని చెప్పేసి ఖాళీలో జాయిన్ చేశారు వీడిని. వీడు ఆ డాబా మీద పడుకొని ఏదో ఆట వచ్చినాడు. ఫ్రీ ఫైరా ఏ ఫైర్ అది అమ్మా? ఫ్రీ ఫైర్. వాడు మధ్యరాత్రి ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతాడు. కాల్చు అని కేకలేస్తున్నాడు. అంత ఇన్వాల్వ్ అయిపోయాడు మా వాడు. కాల్చండి అంటున్నాడు వీడు. అంతలోనే పాపం వాళ్ళ నాన్న మధ్యరాత్రి మెలకు వచ్చింది. కాలకృత్యం తీర్చుకుందని బయటకు వస్తే వీడు పై నుండి కాల్చు అంటుంటే వామో వీడికి దెయ్యం పట్టింది. వాళ్ళ నాన్న అధరాభిధరం ఎట్లెక్కిపోయి పైకి చూస్తే అరే ఏమైతే ఏంది అంటున్నాడు. హార్రా పగలంతా నిద్రపోతాడు వీడు, రాత్రి అంతా ఏం చేస్తాడు? ఫ్రీ ఫైర్. అసలు చూడేమ్మా ఎంత ఘోరం అండి. జాగ్రత్త. మీరు చాలా వార్తలు అన్నారు, నేను మరొకసారి చెప్తున్నా.
ఇటు ఆటలకి మాత్రం మీరు బానిసలు అయిపోకండి. కొంత పిచ్చోలు అయిపోతున్నారు తెలుసా? ఏమవుతున్నారు? పిచ్చోలు అవ్వట్లేదా? మీకు తెలుసా? ఆ గేమ్స్లో కూడా చీకటి శక్తులు ఉంటాయి, దురాత్మ శక్తులు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి, చీకటి ప్రభావం రిలీజ్ అవుద్ది. నిజం. ఒక దానికి మీరు అలవాటు పడ్డారంటే ఒక బంధకం మిమ్మల్ని ఏలినట్టే. కనుక జాగ్రత్త. ఇటువంటి పిచ్చి ఆటలకి మాత్రం తావిచ్చి చదువుకోకుండా, తల్లిదండ్రులు మాట వినకుండా, మూర్ఖంగా తయారయ్యి అడ్డంగా దొనపోతు మీద వాన పడ్డట్టు అన్నాడుగా తొలగొట్టుకొని తిరక్కండి. అది అస్సలు ఉపయోగకరమే కాదు. జాగ్రత్త వహించండి. యవన ప్రాయంలో పిచ్చిపోకళ్ళు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రయత్నాలు వస్తూ ఉంటాయి. దేవుని వాక్యం మనలో ఉంటే మనం జ్ఞానంగా ప్రవర్తిస్తాం. ఒక కుర్రోడు ప్రొద్దున్నే కొంతమంది భలే మాటల్లో పడేస్తారు. ఈ మాటల మాంత్రికులు ఉంటారు, ఈ కుర్ర పిల్లలు. వాళ్ళ మాటల గారిడిలోనే ఎటువంటి అమ్మాయిని కూడా భలే టర్న్ చేస్తారు. వీడు అటుంటోడు. వీడు ఒక అమ్మాయికి SMS పెట్టాడు. ఏమో తెలుసా? గుండె పగిలేలా ప్రేమించమంటావా, పగిలిన గుండెతో ప్రేమించమంటావా అని. వామ్మో, పేలిషేడు బాంబు. ఏదట? గుండె పగిలేలా ప్రేమించమంటావా, పగిలిన గుండెతో ప్రేమించమంటావా అని. వీడు అనుకున్నాడు, ఈ పిల్ల ఈ దెబ్బకి నన్ను తొంగి చూడపోసు చూడని చెప్పి వీడు పెట్టాడు. మాటల మాంత్రికుడు SMS పెట్టాడు. రాత్రిపూట పెట్టాడు ఆ పిల్లకి. పొద్దున్నే SMSలు కూడా రింగ్ టోన్ పెడతారు కదా, వీడికి ఒక రింగ్ టోన్ మోగింది, SMS రింగ్ టోన్. అమ్మో, ఈ పిల్ల అనుకొని లేచాడు. శుభ్రంగా తలస్నానం చేశాడు, విస్త్రీ బట్టలు వేసాడు, అద్దంగాడికి నీట్గా తలదూకున్నాడు, తూర్పు తిరిగి దేవుడాన్ని దండం పెట్టుకున్నాడు, నువ్వే సాయం చేయని. ఇక చూసుకో, ఈ పిల్ల మెసేజ్ చూసి ఉంటుంది, ఇక చూసుకో దెబ్బగా ఫ్లాట్ అయిపోతుందని వీడు తెగ మురిసిపోయి ఓ పక్కన ఆనందం, ఓ పక్కన భయం, ఓ పక్కన ఆనందం, ఒక పక్కన భయం. మొత్తాన్ని కళ్ళు మూసుకొని మెసేజ్ ఓపెన్ చేశాడు. ఆ పిల్ల చక్కగా ప్రార్థనకి వెళ్ళే పిల్ల, వాక్యాన్ని హత్తుకున్న అమ్మాయి. ఆమె ఏం పెట్టింది తెలుసా? తెలివితేటలు అంటే ఎట్లా ఉంటాయండి, దేవుడు ఇచ్చిన జ్ఞానం ఎట్లా ఉంటుంది. ఆమె ఏం రాసింది తెలుసా? SMSలో చెప్పు తెగేలా కొట్టమంటావా, తెగిన చెప్పుతో కొట్టమంటావా అందట. ఏంటి? చెప్పు తెగేలా కొట్టమంటావా, తెగిన చెప్పుతో కొట్టమంటావు మర్యాద. కానీ సోత్తాడు రెండోసారి ఆ పిల్లకి. అసలు వీడి ముడిచాండ్లు పడతాయి ఈ సెంపందికి. జ్ఞానం మనల్ని ప్రయోజకులుగా మారుస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక చూసుకు అది కాదనుకో, ఇంకేమిలే, వీళ్ళు స్టైల్గా నడుచుకుంటూ పోతారా, వాళ్ళు దూరాన్ని చూస్తుంటారా, ఏంది నువ్వు ఏడో తొంగి చూస్తున్నాడు అనుకున్నావు, నీకేడ తెలుసు, నీ సూపులు నా వీపును గుచ్చుకుంటున్నాయి. అబ్బో, అసలు వీళ్ళ కవిత్వాలు వినలేము, వీళ్ళ మాటలు చెప్పేగా చచ్చేవి కాదు. పెళ్ళి చేసి ఒక మూలం పెడితే శతకు కొట్టుకుంటారు అసలు పెడి. అరే పెళ్ళే కదరా అయ్యా అంటే, అది రక్కాసిది, మామూలు కాదు అని చెప్పేవాళ్ళు లేరు. ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయండి తొందరపాటు నిర్ణయాలకి. దేవుని వాక్యం మనల్ని ప్రయోజకులుగా మారుస్తుంది. ఆమేన్. దేవుని వాక్యం నీలో ఉంటే ఆప్షన్ ఏది చూజ్ చేసుకోవాలో కూడా దేవుని వాక్యం నిన్ను గైడ్ చేస్తుంది. ఆ గైడ్లైన్స్ ఇచ్చే ఆ దమ్ము దేవుని వాక్యానికి ఉంది. సాతాను ప్రభావానికి, ప్రమేయానికి లోను కాకుండా సమయోచితంగా భద్రపరచగలిగిన జ్ఞానము, నడిపింపు, ఆలోచన, అటువంటి పరిపక్వత దేవుని వాక్యం నీకు ఇస్తుంది. కానీ ఖచ్చితంగా అనేకులకి దీవెనకరమైన పాత్రలకు మనం ఉంటాం. దేవుని వాక్యం వల్ల ఏముండాలి? దేవుని వాక్యం వల్ల నిలిచి ఉండాలి. దేవుని వాక్యం, దేవా నీ ఎదుట పాపం చేయకుండా నాలో నీ వాక్యం ఉంచుకున్నాను. మనలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. సండే స్కూల్ పిల్లలకి కంఠస్థ వాక్యాలు చెబుతూ, వారు చిన్నపిల్లలు కనుక బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి. కీర్తనల పుస్తకం 1వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? వెనక్కి తిరగకుండా చెప్పండి. దిక్కులు చూడండి, ఎన్ని వచనాలు? 6 వచనాలు. సింపుల్గా చెప్పేయచ్చు. 91వ కీర్తనలు ఎన్ని ఉన్నాయి? మహోన్నతుని చాటున నివసించేవాడు. చాలా అద్భుతమైన వచనాలు కాదు.
కంఠపాఠం పెట్టేస్తే అసలు ఆ వాక్యం వాళ్ళు ఉంటే ఎంత బలం అండి. బైబిల్ దొరకని రోజు ఒకటి రాబోతుంది తల్లి. ఆ రోజు బైబిల్ నీకు దొరకదు కనుక వాక్యాలను ఇప్పుడే మనం స్టోర్ చేసుకోవడం చాలా మంచిది, చాలా మంచిది. మనం దేవుని వాక్యం వినకే బలహీనపడుతుంది, దేవుని వాక్యాన్ని గ్రహించకే మన భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటుంది. నేను మా సంఘానికి వచ్చి యవన పిల్లలు చెప్పే సలహా ఏంటంటే, చక్కగా బైబిల్ తేవడమే కాదు, చదువుకున్న వాళ్ళే కదా, బైబిల్ తీసి కొంతమందికి చక్కని స్వరం దేవుడు ఇస్తాడు, చకచక బైబిల్ చదవగలిగాడు. ఇప్పుడు సేవ కూడా రెఫరెన్స్ ఇవ్వండి, టకీమని చదవడం కూడా అది కూడా పరిచర్య కాదా అమ్మా? పరిచర్యగా అది కూడా ఒక సేవే. కొంత చక్కగా స్పష్టంగా చదవగలుగుతారండి. ఎందుకు చదవగలుగుతారు? వారానికి వచ్చి ఒకసారి బైబిల్ తీసేవాడు ఇక నత్తనాడకే. రోజు బైబిల్ చదివేవాడికి ఎట్లా ఉంటుంది? భలే ఉంటుంది. టకీమని తెస్తాం, టకీమని చదువుతాం. వీళ్ళక పరిగెడుతూ ఉంటారు, తిరిగి తిప్పిన ఆ కాగితాలు తిప్పుతూనే ఉంటారు. లోకాసు వార్త 26వ అధ్యాయం 32 వచనం అంటే ఎతికి 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 సాలిపోద్ది పిల్ల. 24-36 ఉందమ్మా, 36 అధ్యాయం 24 వచనం ఉందా? లోకాసు వార్త ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే బైబిల్లో ప్రతి పుస్తకం నీకు తెలియాలి, ఆ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియాలి, ప్రాముఖ్యమైన అధ్యాయాల్లో ఎన్ని వచనాలు ఉన్నాయో తెలిస్తే టకీమని సమాధానం. అయ్యగారు అంత రెఫరెన్స్ ఇక్కడ లేదు బాబు, 24వ అధ్యాయం ఉంది, ఇది ఈ వచనంతో క్లోజ్ అని చెప్పేస్తాం. అయ్యగారు ఏమైనా ఏదో అలవాట్లో పుసుకుని వచ్చేది. కొన్నిసార్లు కొందరు మాట్లాడి మాకు కొన్నిసార్లు రెఫరెన్స్ చెప్పబోయి వేరే ఒక చెప్పేస్తాం, రెఫరెన్స్ తేడా పడతాం. మన వాక్యంలో నెలలు అనుకోండి, కొన్ని సంఘాల్లో చూడండి, సేవకుడు వాక్యం చెబుతున్నాడు అనుకోండి, వాళ్ళు రోజు చక్కగా వాక్యం వింటారు, చక్కగా రెఫరెన్స్ నోట్స్ రాసుకోండి, ఒక నోట్స్ పెట్టుకోండి చక్కగా. మా సంఘంలో శుక్రవారం చెప్పే నోట్స్ ఒకటి, ఆదివారం చెప్పే నోట్స్ ఏంది ఒకటి, మళ్ళీ మాకు నెల సభలు జరుగుతుంటాయి, ప్రతి నెల ఏదో కూటం జరుగుతూనే ఉంటుంది. ఆ కూటంలో చెప్పే సేవకులు చెప్పే వాక్యం ఒక నోట్సు, మళ్ళీ కృతజ్ఞత కూటానికి సపరేట్ నోట్సు, ఏ నోట్స్ దానికే. నేను వారంకి వచ్చి ఒక వాక్యం చెప్పను, నాకు తెలిసింది ఒకటి. ఇప్పుడు నేను ప్రసంగిస్తున్నా ఒక ఊపు పోతా, నేను సంకాపురై ఇక్కడ నిలబడి ఉన్నాను కుదరను. మా సంఘంలో నేను ప్రసంగించను, బోధిస్తా, బోధలో దించుతా, ఒక్క మాట పట్టుకొని బైబిల్ మొత్తం తిరగేస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది ఎన్ని నెలలు పట్టని. మీరు యూట్యూబ్ ఛానల్లో పోయి హెచ్ఏఎఫ్ మినిస్ట్రీస్ గోవిందపురం కొట్టండి, ఈ మొహం కనబడుద్ది, అదే నాదే. ఓకే కొట్టండి, బెల్ ఐకాన్ పోయి ఆలు కొట్టండి, ఇక రోజు వస్తా. నువ్వు వద్దాను కూడా వచ్చేస్తా లోపలికి, ఆడికి యూట్యూబ్ ఛానల్లో నుంచి టంగిమని మోగుతా. చూడు, ఆదివారం దేవదూతల గురించి మాట్లాడుతున్నాను. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం 6 రెక్కల గల దూతల గురించి దాదాపు సంవత్సరం దాటేసింది. 3 అనుభవాలు. 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. అసలు మొఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి, కాలు ఎందుకు కప్పుకున్నాయి? మురికి కాళ్ళ ఏమైనా గోర్లు ఏమైనా పుచ్చిపోయినాయా? లేదే. మరి కాలు ఎందుకు కప్పుకున్నాయి? రెక్కలతో ఎగురుతున్నాయి. మొఖాన్ని కప్పుకోవడం మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే సేవకుడు మరుగైపోవాలి, ఎవరు కనబడాలా? దేవుడు కనబడాలి. ఇప్పుడు ఏమైపోయింది? సేవకులు మేము కనబడుతున్నాం, దేవుడు మరుగైపోతున్నాడు. అందుకని సంఘాలు సగం సతికిలు పడుతున్నాయి. 2 కాలు కప్పుకొని మా సొంత నిర్ణయాలు కాదు, మా సొంత ఉద్దేశాలు కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రభువులకి మాటదిగా, నీ చిత్తమే సిద్ధించునుగాక. 3 రెక్కలు కలిగి ఎగిరిపోతున్నాయి. మనం కూడా ఒకరోజు ఎగిరి వెళ్ళిపోతాం. ఒక మాట పట్టుకొని బైబిల్ మొత్తం తిరగెత్తేనండి, అసలు ఎన్ని ముత్యాలు దొరుకుతాయో. చాలా అద్భుతమైన వచనాలు, చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఎందుకంటే దేవుని వాక్యం ఉండడం ఆశీర్వాదం. దేవుని వాక్యం వినాలి. ఎంతసేపు వినాలి వాక్యం? లెక్క ప్రకారంగా, బైబిల్ లెక్క ప్రకారం ఎన్ని గంటల వాక్యం వినాలమ్మా? బైబిల్ లెక్క ప్రకారం ఎన్ని గంటల వాక్యం వినాలి? ఎవరైనా చెప్పగలరా? బైబిల్ లెక్క ప్రకారం ఎన్ని గంటల వాక్యం వినాలి? నేను చెప్పిన డైలాగ్ అది కాదు.
విశ్వాసం కాలగట్టు విసుగు కలుగుతుంది కదా. ఇప్పుడు వినుట వలన విశ్వాసం కలుగుతూ పౌలు గారు పాత నిబంధన కాలం ఉన్న ఆదిమ సంఘాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ నాగరికత సంఘాన్ని గురించి చెప్పాలంటే వినుట వల్ల విశ్వాసం రాయలే. ఒకళ్ళు బైబిల్ రాయాలంటే రాసే డైలాగ్ ఒకటి ఏంటి, వినుట వలన విసుగు పొడుతుంది అని రాయాల్సి వస్తుంది. అంతే కదా. పిచ్చి మాటలకు ఒక గంటల సేపు వింట వాక్యమో ఏం నిద్ర వస్తుందో, ఏం విసుగు వస్తుందో, ఏం సాలిపోతామో, ఏం జారిపోతామో. కానీ మనల్ని బ్రతికించే మాట దేవుని మాట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనుషుల మాటలో మొత్తుంది, దేవుని మాటలో చెప్పండి మహిమ ఉంది. మనుషుల మాటలు ఏముంది, మాట్లాడతలేదమ్మా. మనుషుల మాటలు ఏముంది, మత్తు ఉంది. దేవుని మాటలో మహిమ ఉంది. ఎన్ని గంటల సేపు వాక్యం వినాలి, ఎన్ని గంటల సేపు వాక్యం వింటే మనకు ప్రయోజనం? దశంభాగం అంటే ఏదైనా రెఫరెన్స్ ఇవ్వగలరా బైబిల్ లెక్కల్లో కొంచెం ఒక రెఫర్ చూపిస్తే బాగుంటుందని ఆశ. ఎన్ని గంటల సేపు వాక్యం వింటే మనకి ప్రయోజనం? చూడండి ఒకసారి, నెహెమీయా పుస్తకం 9వ అధ్యాయం. మీరు చెప్పిన లెక్క కరెక్టే, కానీ నేను బైబిల్లో కూడా అది రెఫర్ చూపిస్తాను. 9వ అధ్యాయం, నెహెమీయా పుస్తకం 9వ అధ్యాయం 2-3 వచ్చినా చదవండి త్వరగా, నేను ముగిస్తా. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకున్నారు. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటని నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచు వచ్చిరి. ఒక జాము తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచు వచ్చారు. ఏ జామ్ ఇది? గులాబ్ జామా, బ్రెడ్ జామా? ఏ జామ్ ఇది? జామ ఉంది కదా, ఏ జాము? బ్రెడ్లో వేసుకుని జామా, గులాబ్ జామా? అమ్మా ఏ జామమ్మా? ఒక ఆయన బైబిల్ చదువుతున్నాడు, అచ్చట వేదనయు పండ్లు కొరుకుటయు ఉండునని. ఓహో, నాలో పళ్ళు ఇస్తారేమో అబ్బాయి, పళ్ళు ఏంటి, యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు, దాని పళ్ళు ఇస్తే అచ్చట కొరుక్కొని తినడమేనే. అరే బాబు, ఆ పళ్ళు కాదురా నాయన, 32 పళ్ళు పట్ట కొరుక్కుని అంత బాధరా నాయన అది ఇక్కడ. అంతేగాని అచ్చట్ల పండ్లు కొరుకుతాయి అనకంటే ఎతగాడేమంటున్నాడు, జామ పళ్ళు, యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు. ఆ పళ్ళు ఎవడేవాడమ్మా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ నోట్లో ఉన్న 32 పళ్ళు పట్ట కొరుక్కోవడమే. జామ్ అంటే గులాబ్ జామా, లేకపోతే బ్రెడ్లో వేసుకుని తినే జామా? ఏ జాము? జామ్ అంటే 3 గంటలు, తెల్లవారు జామున అంటాం. ఒక జామ్ అనగా 3 గంటలు. ఎంత? 3 గంటల సేపు ఎలా వాక్యం చదివారు వీళ్ళు? ప్రసంగం చేయలే, ధర్మశాస్త్రం చదువుతుంటే నిలబడా కూలబడా? చెప్పండి. మనమైతే కూలబడతాయి ఆడకాడ. చెప్పయ్యా, గంటన్నర సేపు నిలబెట్టి ఏందయ్యా ఎంత సోదా, కాళ్ళు సాగి చచ్చిపోతున్నాను, ఏడకాడ కూలబడతాం. కానీ ఇశ్రాయేలు మాత్రం ఒక జాము సేపు ధర్మశాస్త్రం చదువుతూ వచ్చారు, ఒక జాము తమ పాపాలను ఒప్పుకుంటా వచ్చారు. ఓవరం ఎన్ని గంటలు అయింది? 3+3 ఎంత? 33. ఎంత? 3+3 అంటే 6 గంటల సేపు 3 గంటల వాక్యం అన్నారట. 3 గంటలు పాపాలు ఒప్పుకున్నారు. అసలు 3 నిమిషాలు ఎక్కువ మన బతుకి అన్నట్టుగా ఉంటుంది మన చూపులనా. అందుకనే మనం బలపడలేకపోతున్నాం. 3 గంటల సేపు వాక్యం అన్నారు. ఎంతసేపు? 3 గంటల సేపు వాక్యం వినాలి. అర్ధ గంటకి అరిగిపోతున్నాం, అల్లాడిపోతున్నాం. అంతసేపు అయితే వాక్యం వెళ్ళలేరండి. సిటీల్లో డైలాగ్ ఎంత తెలుసా, 45 మినిట్స్ కంటే ఎక్కువ వాక్యం చెప్తే వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టరు పాస్టర్. వాళ్ళు వినాలంటే 45 మినిట్స్ చాలు. అబ్బా అంతనా ఇష్ట చెప్తానా? తినడానికి కూర్చుంటేనే గంట సేపు వేస్తావా? గంట సేపు తింటావా? వాక్యం వినడానికి 45 నిమిషాలా? అదే ఫోన్లో, టీవీలో, సినిమా ఎంతసేపు చూస్తావు? ఎన్ని గంటలు తమ్ముడా? కనీసం 3 గంటలు ఉంటుందిగా. 3 గంటలు ఉంటుందిగా.
ఎన్ని గంటలు? 3 గంటల సినిమా చూస్తాం. 3 గంటల సినిమా చూసినా నడుము నొప్పి రాదు, కాలు నొప్పి రాదు, తాగు రాదు. ఎందుకంటే ఏకాక పక్కన తని నవ్వుతాం, పక్కని కొట్టి నవ్వుతాం. కానీ వాక్యంగా వచ్చేపాటికి అసలు ఆరిపోయి చూస్తుంటాం. ఎన్ని గంటల సేపు వాక్యం వినాలి? 3 గంటల సేపు వాక్యం వినాలి. అది లెక్క. మీరు చెప్పిన లెక్క కరెక్టే. దశమ భాగం అని చెప్పారు కదా, 2.5 గంటలు, దాంట్లో కొంచెం అరగంట కలపండి, 3 గంటలు. 3 గంటల సేపు వాక్యం వినాలి. వినగలిగితే మనం బలం అవగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రోజుకి ఎన్నిసార్లు తింటాం పోవా అమ్మా? ఎన్నిసార్లు తింటాం అమ్మా? మీ హైదరాబాద్లో ఎన్నిసార్లు తింటారు? 3 సార్లేగా. మా ఊర్లో 7 సార్లు తినేవాళ్ళు ఉన్నాడు. 7 సార్లు తింటాడట వాడు. మరి ఎప్పుడెప్పుడు తింటారా అంటే అనా సాయంత్రం 4 గంటల ఇంటికి వస్తాను ఒక దెబ్బేస్తాడట. మళ్ళీ పొలం పోయి పేడకలు తీసుకొని మళ్ళా 7 గంటలకు ఒకసారి తింటాడట. మరలా పడుకుంటూ ఒకసారి తింటాడట. మధ్యలో 2 సార్లు ఎక్సి మళ్ళీ తింటాడట. ఎంత గౌరవం అండి! మనం 3 సార్లు తింటే బలం కదా. ఎన్నిసార్లు? 3 సార్లు తింటే. మరి వాక్యానికి వచ్చేపాటికి దేవుని వాక్యం మన ఆత్మకు బలం కదా. 2 సార్లు తింటే నీరసం వస్తుంది అన్నావు, 3 సార్లు తింటే బాగుంటుంది అన్నావు. దేవుని వాక్యం కూడా మన ఆత్మ బలం కనుక దేవుని వాక్యం వినడానికి చాలా అవకాశం, సమయం ఇవ్వగలిగితే మనం బలపరచబడతాం. ఈరోజు సంఘాల్లో పాటలకి ఎక్కువ టైం అయిపోతుంది, వ్యర్థమైన కాల వ్యాపారానికి టైం అయిపోతుంది. దేవుని వాక్యం చాలా తక్కువ టైం అయిపోతుంది. అందుకని బలపడలేకపోతున్నాం. అసలు అవన్నీ పక్కన పెట్టేయి. నువ్వు ఆత్మతో సత్యంతో 2 పాటలు పాడిన ప్రశాంతం. ఎందుకంటే ఆ పాటలు ఎందుకు పొడిగించేది? సంఘస్థులు వచ్చేదాకా. ఏదంటే ఇక జోలపాట పాడినట్టే. మేము తెల్లవారుజామున 5 గంటలకు కోటం పెడతాం, ఆదివారం 8 గంటలకు క్లోజ్. మహా పాడితే వాయిద్యాల మీద పాడితే ఒక్కొక్క పాట 10 నిమిషాలు పట్టుద్ది, 10 నిమిషాల్లో పట్టుద్ది. మహా అయితే 2-3 పాటలు 4 పాటలు ఆరాధన, ఒక అర్ధగంట బల్ల ఆరాధన. ఇక 6:30 పట్టుకుంటాం మైకు, 7:30, 8 దాదాపు మ్యాక్సిమం 1:30-2 గంటల సేపు వాక్యం పడాల్సిందే. సేవకుడు వాక్యంతో నింపబడి మన ఎదురుకు వచ్చినప్పుడు సమయాన్ని మనం కేటాయించగలిగితే దేవుడు వాక్యం ద్వారా మనం బలపరుస్తాడు. వాక్యం మనం ఉండడం ద్వారా మనం బలపరచబడతాం. కనుక ఏ కూటంలోనైనా దేవుని వాక్యం చేత మనం నింపబడడానికి ఇష్టపడాలి. అట్లా యవనస్తులుగా ఉన్న మనం వాక్యంతో నింపబడడం ద్వారా కూడా మనం బలపరచబడతాం, అనేకులకు దీవెనకరంగా మార్చబడతాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు అనుదిన నీ జీవన శైలిలో వాక్య ధ్యానం చేయడం కూడా సమయం కేటాయించు. అది మార్నింగ్ టైమా, ఈవినింగ్ టైమా, ఆఫ్టర్నూన్ టైమా, అది నీ ఇష్టం. కనీసం రోజుకొచ్చి ఒక 5 అధ్యాయాలు చదవగలిగితే, రోజుకొచ్చి ఒక 5 అధ్యాయాలు చదవగలిగితే, కరెక్ట్గా రోజు చదివితే సంవత్సరంలో బైబిల్ అయిపోద్ది. చక్కగా వాక్యం చదవడమే కాదు, వాక్యం మనలో నిలవాలి. వాక్యం వినడమే కాదు, వాక్యం మనలో నిలిస్తే మనం ఫలించే స్థితిలోకి వస్తాం, దీవించబడతాం, ప్రయోజకులుగా మారుతాం. అట్టి కృప దేవుడిచ్చునుగాక. ఆమేన్. మీరున్న స్థలాల్లో మోకరించని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. ఈ 2వ సెషన్లో కూడా కొంతసేపు మనం దేవుని వాక్యం వినగలిగాం. ఈ 3 దినాలు, మొన్న, నిన్న, ఈరోజు, రోజుకొచ్చి 2 సెషన్స్ నడిపించబడ్డాయి అనుకుంటున్నాను. ఈరోజు కూడా 2 సెషన్స్ జరిగాయి. చక్కగా ధారాళంగా దేవుని వాక్యం విన్నాం. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. దేవుని సన్నిధిలో నిలబడ్డాం. చిన్నమంద భయపడకన్నాడు. ఎక్కడ 2-3 ఉంటారు వారి మధ్యలో ఉంటారని చెప్పాడు ఆయన. కనుక దేవుడిచ్చిన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న నీ జీవితంలో దేవుడు నీతో ఏం మాట్లాడాడో, ప్రభా ఈ విషయంలో నేను సరి చేసుకుంటాను. వాక్యాన్ని చదవక, వాక్యం వినక, వాక్యానికి తావివకే నా యవన ప్రాయాన్ని పాడు చేసుకుంటున్నానేమో. నా యవన ప్రాయంలో నేను తీసుకునే నిర్ణయాలు నా జీవితాన్ని పాడు చేస్తున్నాయ్యా. ప్రార్థన చేద్దామా? ఒక్క మాట దేవునితో చెబుదాం. ఒక్క మాట దేవుని సహాయాన్ని కోరుదాం. ప్రార్థన చేయాలి. ఒక్క మాట మౌనంగా ఉండకండి. ప్రార్థన చేస్తారా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. కాస్త మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. ప్రభా నాతో మీరు మాట్లాడారు, ఒక్క మాట ప్రార్థన చేయాలి.